ఒక్కసారి జమ్మూ కాశ్మీర్ ఇష్యూకి వస్తే 8,000 మ్యూల్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఆ ఫ్రీజ్ చేసిన దాంట్లో ఆ 8,000 అకౌంట్లు అన్నీ కూడా చాలా అంటే లింకులు బయటపడ్డాయి. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో రోజుకు 40 లక్షల ట్రాన్సాక్షన్ చేసి కూడా ఎక్కడ పట్టుబడని సందర్భాలు, క్రిప్టోకి కన్వర్ట్ అయ్యేవి, ఇవి జాతి వ్యతిరేక కార్యకలాపాలు అంటూ 8,000 అకౌంట్లు. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత అందులోనూ 2018, 2016, 17 డిమానిటైజేషన్ తర్వాత ఈ స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీస్ తగ్గాయి. అందులోనూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పూర్తిగా మనము కశ్మీర్ లోయ పైన పట్టు సాధించగలిగాం. మన భద్రతా బలగాలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ ద సేమ్ టైం మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. బట్ సడన్ గా ఇప్పుడు ఒక వార్తా కథనం ఏమొచ్చిందంటే, నిన్న వచ్చిన వార్త ఇది 8,000 మ్యూల్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు అని. ఇది 3 సంవత్సరాల నుంచి వీళ్ళపైన నిఘా పెట్టారు మన ఏజెన్సీస్. నిఘా పెట్టి ఎవరెవరు అసలు నిజంగానే టెర్రర్ ఫండింగ్ ఆగిపోయింది, చాలా కోణాల్లో టెర్రర్ ఫండింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఎన్ని రకాలుగా టెర్రర్ ఫండింగ్ వస్తుందో నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ టెర్రర్ ఫండింగ్ పూర్తిగా ఆపగలిగాము, కానీ ఇంకా ఇక్కడ టెర్రర్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఏదో ఒక యాక్టివిటీ ఎక్కడో ఒక మిస్ అవుతుంది జనరల్ కూడా. అంటే ఇప్పటివరకు టెర్రర్ ఫండింగ్ ఆగిపోయిందనే విషయమే మనందరికీ తెలుసు. ఆగిపోయిందనే విషయం తెలుసు. అంటే దానికి ఎప్పుడు కూడా ఎండ్ ఉండదు. ఇప్పుడు మనము యుద్ధం ఇది యుద్ధమే, ఒకరికి ఇంకొకరికి మధ్య యుద్ధంలో వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో ఒక వ్యూహం ఒకసారి ఫలిస్తుంది, ఇంకో వ్యూహం మనం ఒక వ్యూహం వేసుకున్నప్పుడు వాడు ఇంకో వ్యూహంతో వస్తాడు. లోపలికి రావడం అనేది వాడి లక్ష్యం, లోపల దాడి చేయడం అనేది వాళ్ళ లక్ష్యం, ఆపడం అనేది మన లక్ష్యం. అందుకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లో ఏం చెప్తారంటే రాగాని వాళ్ళు అదేంటంటే మనము 100కి 100 పాళ్ళు మనం విజయం సాధించాలి. అంటే ప్రతి అటాక్ ని మనం ఆపాలి. ఒక్కటి ఫెయిల్ అయినా వాడు గెలిచినట్టే. సో 100 అటాక్స్ వాడు ప్లాన్ చేస్తే 100 అటాక్స్ ని మనం నిర్వీర్యం చేయాలి. ఏదో ఒకటి పోన్లే అని వదిలేయడానికి లేదు. ఒకటి చేసినా మనము నష్టపోతాం. సో మనం 100% యాక్యురసీ అవసరం అనేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధికారులు చెప్పే మాట. సో 100% యాక్యురసీ మనకు ఉండాలి. ఇందాక మీరు అన్నట్టుగా అన్ని రకాలుగా మనం దిగ్బంధనం చేసినా ఇంకెక్కడో ఒక చేట నుంచి ఇంకేదో కార్యకలాపాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాటిని కూడా అరికట్టాలి. అరికట్టే క్రమంలో మనం విజయవంతమయ్యాము. అందుకే ఈ వార్త 8,000 మ్యూల్ అకౌంట్స్ ని మనం ఫ్రీజ్ చేశాం. ఏం జరిగింది అసలు అని అంటే కనుక 3 సంవత్సరాల నుంచి మళ్ళీ దీని మీద మన వాళ్ళు నిఘా పెట్టారు. నిఘా పెట్టి ఏజెన్సీస్ నుంచి తెలిసింది ఏంటంటే 8,000 ఇండివిజువల్ అకౌంట్స్, కొన్ని ఇండివిజువల్ అకౌంట్స్ ఉన్నాయి, కొన్ని చిన్న షెల్ కంపెనీల రూపంలో చిన్న కార్పొరేట్ అకౌంట్స్ కొన్ని ఉన్నాయి. అట్లా అకౌంట్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే అంతమంది రకరకాల పేర్లతోటి రకరకాల అకౌంట్లని క్రియేట్ చేసుకున్నారు. అది లోకల్సే ఎక్కువ మంది ఉన్నారు అందులో. క్రియేట్ చేసుకుని ఆ అకౌంట్ల ద్వారా కార్యకలాపాలు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్ ఎట్లా అంటే, ట్రాన్సాక్షన్స్ ఒకటేసారి ఒక రోజుకి ఇంత పరిమితి అని ఉంటుంది ప్రతి బ్యాంక్ కి. ఈ పరిమితికి మించి ట్రాన్సాక్షన్ చేసామనుకోండి అది రెడ్ ఫ్లాగ్ వస్తుంది. ఇప్పుడు ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ ఒక అకౌంట్ లోకి వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ అది రెడ్ ఫ్లాగ్ వస్తుంది. మన ఏజెన్సీస్ అందరూ కూడా దృష్టి పెడతారు, ఈ ₹1,00,00,000 వచ్చా ఏం జరిగింది అని చెప్పేసి ఆరాధిస్తుంటారు. ఆఫ్ కోర్స్ పెద్ద అకౌంట్స్ కి అది రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ వేరు, సడన్ గా రావడం వేరు. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏవీ రాలేదు, చిన్న మొత్తాల్లోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అవి ఎవరికి అనుమానం రాకుండా చాప కింద నీరులా నిర్వహిస్తూ ఉన్నారు. సో దాన్ని పట్టుకోగలిగారు ఇవాళ. పట్టుకొని ఒక 8,000 అకౌంట్లని, 8,000 పైచిలకు అకౌంట్లని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటిని ఫ్రీజ్ చేశారు. యాక్చువల్లీ అకౌంట్ హోల్డర్లు పట్టుకుంటారు, ఎక్కడెక్కడ నుంచి ఏ కార్యకలాపాలు చేస్తారో అవన్నీ తీగలాగితే డొంక కదులుతుంది, అదంతా జరుగుతుంది. సరే, యాక్చువల్లీ ఎట్లా ఇలా టెర్రర్ ఫండింగ్ జరుగుతుంది అని అంటే ఒక 4-5 పద్ధతులు ఉండేది గతంలో. ఎందుకు మోదీ వచ్చిన తర్వాత చాలా వరకు మారింది అనడానికి నేను చెప్తున్నాను. నెంబర్ 1, వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే DLRU అనే ఒక సంస్థ ఉందండి యూకేలో. అది యాక్చువల్లీ కరెన్సీ ప్రింటింగ్ సంస్థ. భారత కరెన్సీని వాళ్ళు ప్రింట్ చేసేవాళ్ళు. యూపీఏ గవర్నమెంట్ టైంలో DLRU తోటి మనకు ఒప్పందం అయింది. సో వాళ్ళు ఆ పేపర్ ని అట్ ద సేమ్ టైం దాంట్లో మధ్యలో ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్, ఆ మెకానిజం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. DLRU అనే ఒక సంస్థకి మనము ఇచ్చాం కాంట్రాక్ట్, వాళ్ళు కరెన్సీ ప్రింట్ చేయాలి. సేమ్ టైం అదే DLRU సంస్థతో పాకిస్తాన్ కూడా వాళ్ళ కరెన్సీ ప్రింటింగ్ ఒప్పందం చేసుకున్న తర్వాత ఏం చేశారంటే ఈ టెక్నాలజీని వాళ్ళు పాకిస్తాన్ తీసుకొని ఇప్పుడు మీరు దురంధర్ అనే సినిమాలో కూడా దాన్ని చూపిస్తారు. అందులో ఏం చేస్తారంటే ఆ కరెన్సీ ప్రింటింగ్ మిషన్స్ పాకిస్తాన్ లో పెట్టుకుని వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేసి, మన ఇండియా కరెన్సీని, కౌంటర్ ఫిట్ కరెన్సీని వాళ్ళు ప్రింట్ చేసి వాటిని టెర్రరిస్ట్ల ద్వారా లోపలికి పంపించేది, టెర్రర్ కార్యకలాపాలకు వాడేది. ఇది అట్లా ఒక ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా జరుగుతూ వచ్చింది. 2004 నుంచి 2015 వరకు జరుగుతూ వచ్చింది. 2015లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ DLRU అనే సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు ఆయన. దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాం మనము. ఆ కరెన్సీ అక్కడ నుంచి ప్రింట్ చేసుకోకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. ఒకటి ఫస్ట్ చర్య ఇది. సో దీంతో కౌంటర్ ఫిట్ కరెన్సీ, ఇప్పుడు మరి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఆల్రెడీ ఉంది కదా, మరి దీన్ని ఏం చేయాలన్నప్పుడు 2016లో డిమానిటైజేషన్ చేశాం మనం.
నోట్ల రద్దు చేశాం. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేశాం. రద్దు చేసి కొత్త ప్రింటింగ్ లోకి తీసుకెళ్ళాం. మొత్తం నోట్లన్నింటినీ మార్చేసి మన ఇండియాలోనే ప్రింట్ చేసుకుంటున్నాం. ఆ పాత కరెన్సీ పనికి రాదు అని చెప్పింది అది. వీళ్ళ దగ్గర మూలిగిందంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కౌంటర్ ఫిట్ కరెన్సీ కూడా చాలా వరకు బ్యాంకుల్లోకి వచ్చింది. అవన్నిటిగా పక్కన పెట్టేశారు. ఇక తర్వాత మళ్ళీ ఫర్దర్ ఆ కార్యకలాపాలు జరగకుండా ఉండడం కోసం మనం ఈ నిర్ణయం తీసుకున్నాం. డిమానిటేషన్ 2016 లో చేసింది. డిమానిటేషన్ తో చాలా వరకు కశ్మీర్ లో ఏం చేసేవాళ్ళంటే ఈ స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ ఉండేది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు శుక్రవారం వచ్చిందనంటే మసీద్ లో ప్రార్థనలు అయిపోయిన వెంటనే ఖచ్చితంగా స్టోన్ పెల్టింగ్ ఆనవాయితీగా ఉన్న పరిణామం అని అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు చాలా మంది. సో వాళ్ళకి ఏదైనా బయటకు రావాలి, వాడు ఒక రాయి వేసావనుకో 500 రూపాయలు వస్తాయి. ఒక రాయి ఒక 500, దట్స్ ఇట్. ఇట్లా ఉండేది అనమాట లెక్క. అట్లా ఇష్టం వచ్చిన డబ్బులు వచ్చేది. డిమానిటేషన్ తర్వాత ఏంటంటే ఆ ఫ్యాక్టరీ మొత్తం బంద్ అయింది. సో అదొక పద్ధతి. రెండోది ఏం చేశారంటే హురియత్ లీడర్స్ ఉండేది ఇంతకుముందు. కశ్మీర్ కి సంబంధించి హురియత్ కాన్ఫరెన్స్ అని ఒక సంస్థ ఒకటి పెట్టి దాని ద్వారా మేమేదో శాంతి స్థాపన కోసం ఈ సంస్థ ఉండాలి, ఉగ్రవాదులకు ప్రభుత్వానికి మధ్య ఒక చర్చలు జరపడానికి అని చెప్పేసి గిలానీ అని ఒకడు ఉంటాడు. ఆ గిలానీ నేతృత్వంలో ఇది పెట్టారు హురియత్ కాన్ఫరెన్స్. హురియత్ ద్వారా డబ్బులు వచ్చేవి కశ్మీర్ లో. ఓకే, మూడోది ఏంటంటే క్రాస్ ఎల్ఓసి ట్రేడ్ అనేవాళ్ళు. క్రాస్ ఎల్ఓసి ట్రేడ్ అంటే ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి లేదా పాకిస్తాన్ నుంచి మన కశ్మీర్ లోకి ట్రేడ్ జరుగుతూ ఉండదు. వాణిజ్యంలో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కశ్మీర్ యాపిల్స్ ని అటువైపు ఎగుమతి చేశారనుకుందాం. ఎగుమతి చేసినప్పుడు మామూలుగా అయితే ఒక ట్రేకి 1000 రూపాయలు అనుకోండి, ఒక ట్రే ఒక 1000 రూపాయలు అనుకోండి. వాడు వేస్తాడు 5000 రూపాయలు ఇస్తాడు. ఇది క్వాలిటీ యాపిల్ కాబట్టి నేను 5000 ఇస్తున్నాను అంటాడు. వాడు 5000 పంపిస్తాడు. 5000 పంపిస్తే 1000 రూపాయలు వీడు తీసుకుంటాడు, 4000 రూపాయలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి పంపిస్తాడు. ఇట్లా ఒక చిన్న సింపుల్ గా చెప్పాను నేను, చాలా లెక్కలు ఉన్నాయి ఇందులో. కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగేవి. అట్లా పాకిస్తాన్ నుంచి మన దగ్గరికి ఫండ్స్ పంపించేవాళ్ళు కశ్మీర్ లోకి. నాలుగోది మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ సీట్స్ ఉండేవి. కశ్మీరీ విద్యార్థుల కోసమని పాకిస్తాన్ లో ఇంజనీరింగ్ మెడికల్ సీట్స్ ఇచ్చేవాళ్ళు, రిజర్వేషన్ సీట్లు ఇచ్చి మీకు నేను చదివిపిస్తాము, మేము పోషిస్తాము, మీకు నేను ఎన్జిఓస్ తరపు నుంచి మేము మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అట్లా కొంత డబ్బులు పంపించేది. ఎన్జిఓ యాక్టివిటీస్ ద్వారా కొన్ని డబ్బులు వచ్చేవి. కొన్ని అరబ్ నేషన్స్ నుంచి డబ్బులు వచ్చేవి. అరబ్ నేషన్స్ నుంచి వహాబీ కల్చర్ ని ప్రమోట్ చేయడం అని, సలాఫీ కల్చర్ ని ప్రమోట్ చేయడం అని, లేకపోతే మసీదుల నిర్మాణం అని, ఇట్లా ఏదో ఒక పేరుతోటి విపరీతంగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులన్నీ అయితే హురియత్ కాన్ఫరెన్స్ లీడర్లు, లేకపోతే ఇంకా అది కాక కశ్మీర్ కి భారత్ ఇస్తున్నటువంటి నిధులు, భారత్ గవర్నమెంట్ నుంచి కశ్మీర్ రాష్ట్రానికి వెళుతున్నటువంటి నిధులు, యూనియన్ గవర్నమెంట్ నుంచి కశ్మీర్ రాష్ట్రానికి వెళుతున్నటువంటి నిధులు, ఆ నిధుల్లో కాగనేదే ఉండేది కాదు. వాళ్ళ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఉండేది కాదు. సిఏజీ లేకపోయేసరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేది, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అవినీతి జరుగుతూ ఉండేది. సో ఎవరు అడగడానికి లేదు, ఆడిటింగ్ ఉండదు. సో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఇప్పుడు ఆడిటింగ్ లిస్ట్ లోకి వచ్చినాయి ప్రభుత్వాలు, అండ్ ఈ అకౌంట్లు ఇవన్నీ మన కంట్రోల్లోకి వచ్చాయి. ఈడీ ఎంటర్ అవుతుంది అక్కడికి, ఇన్ఫర్మేషన్ మనం సేకరించగలుగుతున్నాము, అండ్ ఐటీ అక్కడికి వెళ్ళగలుగుతున్నాం, ఐటీ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలుగుతున్నాము. ఇట్లా రకరకాల అంశాల్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మనం కంట్రోల్లోకి తీసుకురాగలిగాము అండ్ యాక్టివిటీస్ ని ఆపగలిగాము. సో అయినప్పటికీ చూడండి, మీరు ఇప్పుడు మ్యూల్ అకౌంట్స్ తోటి ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దాన్ని కూడా బర్స్ట్ చేశాయి మన ఏజెన్సీస్. వాళ్ళందరికీ సెల్యూట్ చేయాలి. అండ్ ఇట్లాంటి కంటిన్యూస్ గా ఇది ఒక సంవత్సరాలుగా 90వ దశకం నుంచి 2000 సంవత్సరం యూపీఏ గవర్నమెంట్ టైంలో అయితే అసలు అదొక ఒక పెద్ద టెర్రరిస్ట్ ఫ్యాక్టరీని కశ్మీర్ లో నడిపించేది. మీకు ఆశ్చర్యపోతారు, కశ్మీర్ శ్రీనగర్ కేంద్రంగా 10ల సంఖ్యలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయండి. చాలా మందికి తెలియదు ఇది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కశ్మీర్ శ్రీనగర్ కేంద్రంగా కొన్ని 10ల సంఖ్యలో ఉంటాయి. నిజంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మన అయితే 5-6 ఉంటాయి అంతే కదా. అక్కడైతే 20-30 ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉండేవి. ఎందుకు అని అంటే దాని రీజన్ ఏంటంటే శ్రీనగర్ నుంచి వెస్టర్న్ వరల్డ్ కి, లేకపోతే ఈ ఇంటర్నేషనల్ మీడియాస్ కి మనం ఇక్కడ శ్రీనగర్ వాయిస్ ని ఈ ఇంగ్లీష్ పేపర్ లో రాసి పంపించాలి. వాడు అక్కడ కశ్మీర్ లో ఉన్నవాడు చదువుకోవడం కోసం కాదు, బయట ఇంటర్నేషనల్ ఎకోసిస్టమ్ ని అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళు చేస్తారు. అందుకే బుర్హాన్ వానీ అనగానే బుర్హాన్ వానీ అని టెర్రరిస్ట్ అనకుండా వాడు హెడ్ మాస్టర్ కొడుకని, మిలిటెంట్ అని, రెబేలియన్ అని, ఇండియాకి అగేన్స్ట్ గా కొట్లాడుతున్న ఫ్రీడమ్ ఫైటర్ అని, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చేవాడు. సో ఇవన్నిటిని యునైటెడ్ నేషన్స్ లేకపోతే మిగతా ఏజెన్సీస్ అన్ని కూడా వీళ్ళందరూ దాన్ని చూసి ఆ వెస్టర్న్ మీడియా, వాషింగ్టన్ పోస్ట్ లు, న్యూయార్క్ టైమ్స్ లు ఇవన్నీ రాసేది. సో ఇప్పుడు ఈ మీడియా సంస్థలకు కూడా డబ్బులు వచ్చేవి.
కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని మీడియా సంస్థలకు వచ్చే డబ్బుల్ని కూడా వీళ్ళు పంచిపెట్టేవాళ్ళు, వీళ్ళు అక్కడ ఉగ్రవాదులకు డైవర్ట్ చేసేవాళ్ళు. సో ఈ యాక్టివిటీ అంతా కూడా మనం ఆపగలిగాము. అట్లీస్ట్ కాశ్మీర్ లో ఈరోజు శాంతి నెలకొంది అన్న, ఈరోజు టూరిస్టులు విపరీతంగా అక్కడికి వెళ్ళి వస్తున్నారన్న, అఫ్కోర్స్ ఇప్పటికి కూడా కొన్ని అటాక్స్ జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు జరిగేదే, ఇది యుద్ధమే, అది ఆగిపోతుందని చెప్పడానికి లేదు. సో అందుకని ఇందాక అన్నది అదే, కంటి మీద కునుకు లేకుండా 24 గంటల పాటు నిఘా వ్యవస్థలు పనిచేయడం వల్ల మనం నిజంగా సుఖంగా నిద్రపోగలుగుతున్నాం. సో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనకు తెలియకుండానే మన చుట్టూతా ఉన్నటువంటి ఈ దుష్ట శక్తుల్ని ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేస్తున్నారు కాబట్టి, ఆపగలుగుతున్నారు కాబట్టి మనం బతకగలుగుతున్నాం. సో అందుకే అట్లాంటి వార్తలు తెలుసుకోవాలి కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేసాం.